హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశ్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, నేను రంగోలీ కోసం నేను కొన్న ఈ మెటీరియల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఇవి నేను ఎక్కడ కొన్నానంటే, మేము రీసెంట్గా చిన్న తిరుపతి వెళ్ళామండి. చిన్న తిరుపతి దగ్గర నేను ఇవి పర్చేస్ చేశాను. నాకు ఇవి ఎంత పడినాయి, నేను ఎంతకి కొన్నాను, వీటిని ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా, నేనేమేమి కొన్నానో ముందుగా మీకు చూపిస్తున్నాను. తరువాత వాటి ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా యూస్ చేయాలి, అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూసారు కదా, ఇదైతే నాకు 50 రూపీస్ చెప్పారండి. నేను దీన్ని ఎంత కొనొచ్చు అంటారు, నేనైతే ఇది 20 రూపీస్కి నేను కొన్నాను. చూసారు కదా, ఇది 20 రూపీస్కి అనేది నేను పర్చేస్ చేశాను. మీరు కనుక కొనుంటే ఈ కాస్ట్ ఎక్కువ తక్కువ కొంచెం చెప్పండి. తెలుసుకున్నా ఏం చేస్తారో అనుకోకండి. నెక్స్ట్ టైం మనం కొనేటప్పుడు బార్గింగ్ అనేది ఎలా చేయాలనేది కూడా తెలుసుకోవచ్చు కదా. ఇది ఎలా యూస్ చేస్తామో చూపిస్తాను చూడండి. ముందుగా మనకి ఎక్కడ చూపిస్తాం, ఫస్ట్ మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో ఫ్లవర్ అనేది అక్కడ మనం ప్లేస్ చేసుకోవాలండి. ప్లేస్ చేసుకొని దానిపైన మనకి ముగ్గు ఉంటుంది కదండి, ఇది నేనైతే గ్లాస్ ముగ్గు యూస్ చేస్తున్నాను. ఆ గ్లాస్ ముగ్గుని దానిపైన వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మనం లైట్గా వేసుకున్నా సరిపోద్దండి, అంత వేసుకోక్కర్లేదు. ఇక్కడ మా పిల్లలు అనేది ఆటగా ఉంది, మా పిల్లలు అనేది ఎక్కువ వేసేసారు. అలా వేసుకున్న తర్వాత మనం వేలుతో అలా అంటే చక్కగా ప్రింట్ పడుతుందండి. మనం దాన్ని ఇంకా ఎక్స్ట్రాగా డెకరేషన్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే, ఏ ఫ్లవర్ కావాలంటే ఆ ఫ్లవర్ కలర్లో మనం అలాగా మనం కలర్తో మనం ఫిల్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ కలర్ కూడా యూస్ చేయొచ్చండి. చూసారు కదా, ఫ్లవర్ అనేది ఇలా రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనం చూసారు కదా, దీన్ని ప్యారెట్ మనకు ఎంత కావాలంత పోసుకోవచ్చండి కరెక్ట్గా. మనం ఇక్కడ మనకి ముక్కు వరకు రెడ్ కలర్ పోసుకోవచ్చు, ఇదంతా గ్రీన్ పోసుకోవచ్చు. మన కలర్ అనేది ఇక్కడ ఫ్లవర్ పింక్ అనేది మనం వేసుకోవచ్చండి. నేనైతే సేమ్ ముగ్గుతో చూపిస్తాను. చెప్పాను కదండి, ఇక్కడ గ్లాస్ ముగ్గు అనేది యూస్ చేశానని. గ్లాస్ ముగ్గు అంటే డైరెక్ట్ మనం వేసేసుకోవచ్చండి, ఏం కలపక్కర్లేదు, షైనీగా కూడా ఉంటుంది. అలా మనం ముగ్గు వేసేసుకున్నాక మనం ఆ ప్లేట్ని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి. అటు ఇటు కదిలిందంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ మనం కొంచెం కేర్ఫుల్గా పట్టుకొని తీస్తే కదలకుండా ఉంటుందండి, మనకు చక్కగా ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారుగా, ఫైనల్గా మనకి ప్యారెట్ అనేది ఇలా వచ్చింది. దీనికి కావాలంటే కలర్తో ఫిల్ చేసుకోవచ్చండి, లేకపోతే డైరెక్ట్ మనం గ్రీన్ కలర్ మన దగ్గర ఉంటుంది కదండి, గ్రీన్ కలరే యూస్ చేసి డైరెక్ట్గా గ్రీన్ కలరే మనం స్టెన్సిల్ మీద పోస్తే డైరెక్ట్ చిలక పచ్చ కలర్లోనే గ్రీన్ కలర్లోనే మనకి ప్యారెట్ అనేది వస్తుంది. లేకపోతే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అయినా మనం కలర్ తీసుకొని దేనికి ఏ కలర్ కావాలనే దానికి కూడా మనం చక్కగా ఫిల్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి 2 ఇలా రెడీ అయ్యాయి. ఇవి కంప్లీట్ అయిపోయినాయిగా. ఇది నాకు 20 రూపీస్ పడినాయండి. 40 రూపీస్ అయినవి. నెక్స్ట్ ఇది బోర్డర్ కనిపిస్తుంది కదండి, 40 రూపీస్ చెప్పారండి. నేనైతే 30 రూపీస్కి తీసుకున్నాను. ఇది వర్తో కాదో మరి నాకైతే తెలియదు, మీకు తెలిస్తే మెసేజ్ చేయండి ఇంతగా తీసుకోవచ్చని. డిజైన్ కనపడుతుందిగా, ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చో నేను మీకు చూపిస్తున్నాను. సేమ్ మనం అంతకుముందు ఎలా మనం ముగ్గు అనేది వేసుకున్నామో సేమ్ అదే విధంగా వేసుకోవాలండి. వేసుకొని మనం 2 సైడ్స్ పట్టుకొని మనం తీసేస్తే ఫినిషింగ్ కూడా చాలా చక్కగా నీట్గా వస్తుందండి. చూసారుగా వీడియోలో.
మిడిల్లో ఇక్కడ చూసారుగా, మనకు కావాలంటే కలర్తో అయినా చక్కగా ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లవర్ ఇది మనకి ఈ 3 పార్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇవి నాకు ఈచ్ వచ్చి 50 రూపీస్ చెప్పారు. నేనైతే 2 తీసుకున్నానండి. జత 50 రూపీస్కి తీసుకున్నాను. కానీ పక్క షాప్లో అయితే 20 రూపీస్కే ఇస్తానన్నారండి. నాకు ఇక్కడ 10 రూపీస్ వేస్ట్. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. మన లోపల ఇలా మెస్ అనేది ఉంటుంది, మెస్లో నుంచి పడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ముగ్గుతో ఫిల్ చేసుకోవాలండి. అలా ఫిల్ చేసుకొని లిడ్ అనేది మనం టైట్గా క్లోజ్ చేసుకోవాలి. తీసుకొని మనం డైరెక్ట్ ఇలా వేయటమేనండి. ఇట్లా మనం పైకి ఇలానే లేపాలి. ఈ ఫ్లవర్ చూద్దామండి. కావాలంటే ఈ మిడిల్లో మనం కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. లేతే మనం డైరెక్ట్ కలర్ యూజ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనం ఫినిష్ చేసామండి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇదైతే చాలా వరకు అందరికీ తెలుసండి. దీన్ని మనం రెడీమేడ్గా ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రంట్ క్యాప్ ఉంటుందండి. ఆ క్యాప్ని ఓపెన్ చేసి మనకు కనిపిస్తుంది కదా, ఇందులో మనం ముగ్గు అనేది ఇక్కడ హోల్స్ ఉన్నాయి. మనకు కావాల్సినప్పుడు హోల్స్ది ఇక్కడ పెట్టుకోవాలి. వద్దనుకున్నప్పుడు హోల్స్ క్లోజ్ చేసుకున్నది పెట్టుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు కావాలి అన్నప్పుడు హోల్స్ వైపు ఉన్నది మనం ప్లేస్ చేసుకోవాలి. వద్దు అనుకున్నప్పుడు హోల్స్ లేని వైపు మనం ప్లేస్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే 5 ఇచ్చారు. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉంచుకోవచ్చు అండి. ఇప్పుడు మనము ఇందులోకి కావాలనుకుంటే సింగిల్ లైన్ కూడా ఫస్ట్ మనకి తీయటం రాకపోతే ఇలా వస్తుందండి. చూడండి, నేను ఫినిషింగ్ ఎలా ఇచ్చాను. అది చూసారు కదండి, అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి చూద్దామండి. నేనైతే ఇవి జత వచ్చేసి 150 రూపీస్ చెప్పారండి. నేనైతే 100కి తీసుకున్నాను. కాస్ట్ ఎక్కువే పెట్టాను అనుకుంటున్నాను. మీకు తెలిస్తే ఎంతకు తీసుకోవచ్చో చెప్పండి. నేనైతే హార్ట్ సింబల్ ఒకటి, ఫ్లవర్ ఒకటి అనేది నేను సెలెక్షన్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్లవర్ అండి, ఆరెంజ్ కలర్ది. పింక్ కలర్దేమో హార్ట్ షేపు మనకి డిజైన్ వచ్చేటట్లు నేను తీసుకున్నాను. నాకు ఈ 2 కలిపి 100 రూపీస్ పడింది. ఇప్పుడు వీటిని మనము ఎలా యూస్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, 1 సైడ్ మనం ఓపెన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అట్లా ఓపెన్ చేసుకున్న సైడ్ అనేది మనం ముగ్గుతో ఫిల్ చేసుకోవాలండి. దాంట్లో ముగ్గు నింపుకోవాలి. ఆ ముగ్గు అనేది మనం పూర్తిగా నింపుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రోల్ చేయాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా రోల్ చేస్తే మనకి కావాల్సినట్టు అందులో ఉన్న డిజైన్ అనేది మనకి చక్కగా పడుతుందండి. చూడండి, చూసారు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.